దొంగలకు దొంగతనం చేసేందుకు ఎవరైనా ఏం తేడా ఉన్నది చెప్పుర్రి. ఉన్నోళ్ళైనా సరే లేనోళ్ళైనా సరే పగలైనా ఒకటే రాత్రైనా ఒకటే గది ఎవరైనా సరే ఉల్లా దొంగతనం చేసినామా లేదా గంతే కావాలి వాళ్ళకైతే. ఓహో సిని చిత్రం సల్లగుండా ఈ దొంగలు గింతకి దిగబడరులా. ఓ దేవులేడు మనిషిలేడు పో. దేవుని దగ్గర అయితే అది అడిగేటోళ్ళు ఎవరు ఉండరని పట్ట పగలే దేవుని ఉండి పైసలు ఎత్తుకపోతుంది ఈ దొంగ. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో జరిగింది. అయితే ఇక్కడ మహిమ కలిగిన అమ్మవారి గుడిలో ఒకడు పట్ట పగలే గుడి లోపలికి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవుని ఉండిలో దొంగతనం చేసిండు. ఒరే దొంగగా మనుషులన్న 4 దెబ్బలు కొట్టి వదిలిపెడతారు కానీ అమ్మ దేవతరా నాయనా, పైగా మహిమ కలిగిన అమ్మవారు నిన్ను ఎట్లా విడిచిపెడతాదని అనుకున్నావురా? మర్యాదగా తీసుకపోయిన ఉండిన పైసలు అన్ని అక్కని అప్పచెప్పు, లేదంటే ఆ అమ్మవారి చేతిలో నీకు ఉంటదిరా సామి. సుశీల దొంగలైతే రాత్రి పూటనే పడతారు కదా, కాకపోతే ఇప్పుడు పట్ట పగల పడ్డారు. గది కూడా అమ్మవారి గుళ్ళ. ఆ అమ్మవారు అయితే ఏమన్నది కదా అని డైరెక్ట్ గా గుడికే సూటి పెట్టి ఆ అమ్మవారి ఉండిలో పైసలు అదెక్కపోయి దొంగ నా కొడుకు.